నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఘనంగా ఏరువాక పౌర్ణమి మహోత్సవం. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. పట్టణ టీడీపీ నాయకులు. తెనాలిలో ప్రసిద్ధి చెందిన శ్రీ సువచ్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు దంపతులు సందర్శించారు. ఆలయ అర్చకులు చాగంటి కోటేశ్వరరావు దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం తాను ఉజ్జయినిలో చూశానని, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తెనాలిలో అలాంటి అద్భుతమైన దేవాలయాన్ని సందర్శించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. పంచముఖాలను దర్శనానికి వీలుగా ఈ దేవాలయంలో ద్వారాలు ఏర్పాటు చేయడం అద్భుతంగా ఉందని వ్యాఖ్యానించారు. 5 ముఖాల స్వరూపం పరబ్రహ్మ స్వరూపం దర్శించినట్టేనని, పంచముఖ 4 దిక్కుల పంచభూతాలకు మోక్షాన్ని ఇవ్వగలరని, పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ఇక్కడ ఉండటం ఈ గ్రామ అదృష్టంగా పేర్కొన్నారు. నరసింహ శివ ఏకకాలంలో 2 దర్శనాలు పంచముఖ ఆంజనేయ స్వామిలో ఉన్నారన్నారు. పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో సువచ్చల అమ్మవారు ఇక్కడ మూల రూపంలో ఉండటం జరిగిందని చెప్పారు. సువచ్చల అమ్మవారు ముమ్మాటికి ఆంజనేయ స్వామి పత్నియే అని చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. సువచ్చల ఆంజనేయ స్వామి కళ్యాణం గొప్పదని, వైకానస సాంప్రదాయ ప్రాచీన సాంప్రదాయం ప్రకారం ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో వైకానస సాంప్రదాయంలో పూజలు నిర్వహించడం అద్భుతమని చెప్పారు. వైకానసులు హనుమ పట్ల భగవత్ప్రీతి కలవారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ తెనాలిలో పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ఉండటం అదృష్టమని, ఈ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం దర్శనం చేయటం నా అదృష్టమని చాగంటి కోటేశ్వరరావు అన్నారు. తనకు బహుమతులు ఎవరు ఇవ్వకండని చెబుతూ దానికి బదులు మొక్కల మొదలలో నీళ్లు పోయాలని చాగంటి కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఒక్కొక్క ద్వారం నుంచి ఒక్కొక్క ముఖాన్ని దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉన్న దేవాలయం అక్కడ ఒక్క చోటే చూసి నేను అనుకుంటూ ఉండేవాడిని. అటువంటి దేవాలయం ఇంకెక్కడా కనపడలేదే. అక్కడ చాలా బాగా అన్ని ముఖాలు దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు అని. ఇక్కడ మూలం విరాట్ చాలా చిన్న మూర్తి, అక్కడ చాలా పెద్ద మూర్తి. ఆ కారణం చేత ఇంకా స్ఫుటంగా ముఖాలు కనబడతాయి. అయినా ఇక్కడ చాలా మంచి ఏర్పాటు చేశారు. ప్రతి ద్వారం దగ్గర కూడా అటువైపుకి ఏ ముఖం ఉందో ఆ ముఖాన్ని చూడడానికి వీలుగా ఆ ద్వారం మీద అలంకృతం చేశారు. దాని చేత 5 ముఖాలతో కూడుకున్న హనుమత్ దర్శనం చేయడం చాలా తేలిక. 5 ముఖాలతో ఉండేవాడు పరమశివుడు కనుక సంయోజాత అఘోర పురుష వామదేవ ఈశానములని 5 ముఖములతో ఉంటాడు. మళ్ళీ 5 ముఖాలతో హనుమ ఉంటారు అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన పరబ్రహ్మ స్వరూపంగా పూజ చేయాలి. ఎవరు సృష్టికర్తయో, ఎవరు స్థితికర్తయో, ఎవరు ప్రళయకర్తయో ఆయన ఒక రూపాన్ని తీసుకుంటే దాన్ని పరబ్రహ్మం అంటారు. నిజానికి కాళ్ళు చేతులతో చూడడానికి వీలు లేని రూపాలుగా పరబ్రహ్మ 2గా ప్రకాశిస్తుంది అని చెప్తుంది శాస్త్రం. ఒకటి సూర్యబింబం. సూర్యబింబం సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త 3 కలిసినటువంటి స్వరూపం. అందుకే తిక్కన గారు భారతాన్ని ఆంధ్రీకరిస్తూ నిరజాకరములు నిష్టయించేసిన భవ్య తపంబు భవనంగా దిలసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయురాగంబు భ్రూవనంగా హరి హర బ్రహ్మ మహానుభావంబు ఒక్కటింకాక కరగిన గట్టి అనగా అంటారు. ఆంధ్రదేశంలో తెనాలిలో ఇంత గొప్ప దేవాలయం ఉండడం చాలా చాలా గొప్ప విశేషం. ఇవాళ శనివారం జ్యేష్ఠమాసం, ప్రత్యేకించి నా అదృష్టం ఏంటంటే నా ప్రవచనానికి పౌర్ణమి, ఇవాళ మళ్ళీ ఉదయం సూర్యోదయానికి పౌర్ణమి. సూర్యోదయానికి పౌర్ణమి ఉండగా పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం, నిన్న సాయంకాలం ప్రవచన రూపంలో వాక్స్ పుష్పాలతో ఆరాధన. 2 పండుగలను తెనాలి పట్టణం నాకు ఇచ్చినటువంటి గొప్ప అదృష్టం.
గడిచిన 5 సంవత్సరాల కాలంలో తెనాలి పురపాలక సంఘంలో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం జరిగిందని, దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ది తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్ చేసింది. శనివారం కొత్తపేటలోని కార్యాలయంలో ఎన్నికల అనంతరం సంఘం యొక్క తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి ఎమ్మెల్యేగా గెలుపొందిన, మంత్రి పదవి పొందిన నాదెండ్ల మనోహర్ కు ఎంపీగా గెలుపొంది కేంద్ర పదవి పొందిన పెమ్మసాని చంద్రశేఖర్ కి సంఘం తరపున శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా తెనాలి ప్రాంత అభివృద్ధికి తమ సంఘం యొక్క సలహాలు కూడా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గడిచిన 5 సంవత్సరాలలో తెనాలి మున్సిపాలిటీకి మంజూరైన నిధులని పక్కదారి పట్టాయని, వేసిన రోడ్లపైనే రోడ్లు వేశారని, మొక్కలు నాటే కార్యక్రమం పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. స్టేట్ గవర్నమెంట్ వచ్చిందేమో 18 కోట్లు, మున్సిపాలిటీ వారికి వచ్చిన ఆదాయం ఏమో 1,40,000 కోట్లు, 42 కోట్లు వచ్చిందని చెప్పారు. ఇంత ఆదాయం వచ్చినప్పుడు తెనాలి మున్సిపాలిటీలో ఒక్క పని కూడా చేయటానికి పేద పలుకులు పలుకుతూ అసలు తెనాలికి ఆదాయం లేదు, ఏం లేదు అని చెప్పారు. మున్సిపల్ కౌన్సిల్లో ఇవి అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టారని చెప్పి ప్రతిపక్షంలో చెప్తుంటే దాన్ని వాళ్ళ నోరు నొక్కేసేశారు. తెనాల్లో ఒక్క రోడ్డు కానీ, ఒక కాలువ కానీ, ఒక నీటి కుళాయి కానీ, లేదా అభివృద్ధికి సంబంధించిన ఒక్క పని కూడా చేయకుండా అద్భుతంగా దేనికి పనికిరాని వాటికి ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే దాని అర్థం ఏంటంటే పూర్తిగా ఉన్న చట్టాలని వ్యతిరేకించేసి, రూల్స్ని వ్యతిరేకించి, వాళ్ళకి ఎక్కడైతే కమిషన్లు ఎక్కువ వస్తాయో ఆ పనులు మాత్రమే చేశారు. రోడ్డు మీద రోడ్డు వేసి మొత్తం రోడ్డు వేసినట్టుగా పెట్టారు. కొత్త రోడ్లు వేయాల్సిన బోళ్ళని ఉంటే మంచిగా ఉన్న రోడ్డు మీదే రోడ్డు. ఈ 5 ఏళ్లలో నేను ప్రజలు గమనించింది ఏంటంటే, రోడ్డు అవసరం లేని దగ్గర, ట్రాఫిక్ లేని దగ్గర రోడ్డు మీద ఎత్తు పెంచి కొత్త రోడ్డు వేసినట్టుగా బిల్స్ పెట్టుకున్నట్టున్నారు. కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం జరిగిందని, దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. గతంలో తెనాలి అభివృద్ధి పద్ధతిలో చూసుకుంటే చాలా వెనుకబడి ఉంది. మరి రోడ్లు ఎక్కడ పడితే అక్కడ గుంటలు ఉన్నాయి, అవి పూర్తి చేయలేదు. అలాగే కెనాల్స్ కూడా ఇంతకుముందు చెప్పినట్లు ఎక్కడ పడితే అక్కడ కాలువలు పూడుకుపోయి ఆ పూడికలు పోకుండా ఎక్కడ పడితే అక్కడ దుర్గంధం వెలుగుతుంది అటువంటివి. అలాగే ఈ మధ్యనే మన తెనాల్లో ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ పెట్టారు కానీ అవి ఇంకా నిరుపయోగంగా ఉన్నాయి. వాటిని కూడా పూర్తి ఉపయోగంగా తెచ్చి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇప్పుడు వెంటనే చర్యలు తీసుకోవాలి ట్రాఫిక్ సంబంధించిన వారు. అలాగే తెనాల్లో ఇంకా అనేక సమస్యలు, మంచినీటి సమస్యలు ఉన్నాయి. అక్కడ పడితే అక్కడ ఈ మంచినీరు కూడా ప్రతిసారి డబ్బులు వసూలు చేస్తున్నారు కానీ దాదాపు అన్ని రోజులు పూర్తిగా ఎవరికి ఇళ్ళకి మంచినీరు రావట్లేదు. అటువంటివి కూడా మున్సిపాలిటీ వాళ్ళ దృష్టికి తీసుకువచ్చి ఎక్కడైతే సమస్య ఉందో వాటిని పరిష్కరించి ప్రజలకు ఇబ్బంది లేకుండా, అలాగే ప్రజలకు అంటురోగాలు ప్రబలకుండా ఎప్పటికప్పుడు ఈ దోమల నివారణ కోసం చర్యలు తీసుకోవడం కానీ, అలాగే ఇంకా ప్రజలకు ఇబ్బంది పడకుండా రోడ్ల నిర్మాణం కానీ ఇటువంటివి చేపట్టి మనకు వచ్చిన నిధులు పూర్తిగా మా పట్టణ డెవలప్మెంట్కే ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని కొత్తగా ఎన్నికైన ఈ ఎమ్మెల్యే గారిని, అలాగే ఎంపీ గారిని, ఇద్దరు మంత్రులు కాబట్టి వారి ద్వారా వచ్చే నిధులు కూడా తెనాలి పట్టణ అభివృద్ధికి ఉపయోగించాలని కోరుకుంటూ సెలవు. తెనాలి డెల్టా ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి పట్టణం, చారిత్రకమైనటువంటి ఎంతో విలువ కలిగినటువంటి పట్టణం. జిల్లాని పోగొట్టుకున్నాం, తర్వాత ఎంపీ పోగొట్టుకున్నాం మేము. ఇప్పుడు రాజధానికి ఒక ఖచ్చితమైనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి, రాజధాని ఎటు అభివృద్ధి చెందుతుంది కాబట్టి తెనాలిని రాజధానిలో ఒక అద్భుతమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్ది తెనాలి నుంచి రాజధానికి వెళ్ళటానికి 6 లైన్ల కనెక్ట్ చేయగలిగినటువంటి రహదారిని, రాజధానిలో త్వరలోనే రైల్వే స్టేషన్ను కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి తెనాలి నుంచి కనెక్షన్ ఇవ్వవలసిందిగా కూడా వారిని మన మనోహర్ గారిని మేము కోరడం జరిగింది. ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేలా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ డిఎంఎండ్ హెచ్ఓ అన్నపూర్ణ ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు మున్సిపల్ అధికారులతో తాగునీటి పైపుల లీకేజ్, సీజనల్ వ్యాధులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. డయేరియాపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని, తాగునీటి పైపులు లీకేజ్ వచ్చిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కమిషనర్ తెలిపారు. పిల్లలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన వ్యాక్సినేషన్ అందించాలని,
డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ అనురాధ తెలిపారు. జూలై 1 నుంచి ప్రతి ఇంటికి అండర్ 5 చిల్డ్రన్ ఉన్న వాళ్ళందరికీ 2 ORS ప్యాకెట్స్ అట్లనే జింక్ 14 టాబ్లెట్స్ ఇస్తారు. ఇచ్చి వాళ్ళు నిజంగా మింగుతున్నారా లేదా కూడా ఒకసారి మధ్యలో మీరు కూడా కనుక్కుంటా ఉండండి. తర్వాత ఎక్కడైనా మీకు ఏదైనా ఇన్సిడెంట్స్ వాటర్ సరిగ్గా రావట్లేదని మీకు ఏమైనా అనిపించినా అలాగే లీకేజెస్ ఏదైనా ఉన్నా ఎక్కడైనా డయేరియా 2-3కి డయేరియా ఉన్నా మీరు మాకు రిపోర్ట్ చేస్తే మేము ఏమంటే దాన్ని మేము ఇది కంట్రోల్ చేయగలుగుతాం. కాబట్టి అదంతా మీ చేతిలోనే ఉంది. కాబట్టి తెనాలి ఏరియాలో ఎక్కడ కూడా ఒక డయేరియా కేసు కానీ పిల్లలు కానీ ఎవరు కూడా చనిపోకూడదు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్. ఈ యొక్క క్లోరిన్ పర్సెంటేజ్ ఎంత పీపీ ఉంటే అనగా అది ప్రొటెక్టెడ్ వాటరు, పోర్టబుల్ వాటరు, డ్రింకింగ్ వాటర్ అనేటువంటి సమాచారం వాళ్ళకి తెలిస్తే ప్రయోజనకరం. అలా కాకుండా నీ ఎంతలో నువ్వు టెస్టులు చేసుకొని వస్తే ప్రయోజనం లేదు. దీన్ని ప్లీజ్ కమ్యూనిటీ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వెంటనే దీన్ని టేకప్ చేయాలి, ఆ విధంగా చేయాలి. అండ్ ఇది ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు వాటర్ సప్లై సంబంధించింది. అండ్ సీజన్ మారుతుంది కాబట్టి టెస్ట్ చేయించండి, ల్యాబ్లో పంపించేసి ఒక వాటర్లో బ్యాక్టీరియా పర్సెంటేజ్ ఎంత ఉంది, వాటి రిలేటెడ్ ఎంత ఉన్నటువంటి టెస్ట్ రిపోర్ట్లు చేయించుకొని దగ్గర ఉంచుకోవాలి. దీన్ని వెంటనే చేయించాలి. ల్యాబ్కు మనం సీజన్ వైజ్ పంపుతుంటాం. మన దగ్గర ఉంది ల్యాబ్ టెస్టింగ్, అది చేస్తుంటాం డైలీ. అది కాకుండా ఒకసారి మా యొక్క ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లు ఏవైతే ఉన్నాయో వాటికి పంపించి ఆ రిపోర్ట్స్ మన దగ్గర ఉంచుకోవాలి. ఇది ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి చేయించవలసిన యాక్టివిటీ. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా నెరవేరుస్తుందని పట్టణ టీడీపీ నాయకులు పేర్కొన్నారు. శనివారం పట్టణ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడారు. కూటమి ప్రభుత్వానికి అఖండ విజయాన్ని అందించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి కృతజ్ఞతలు తెలిపారు. కూటమికి 164 సీట్లు రావడంతో వైసీపీ అంతర్మండలంలో పండిందని, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గెలిచిన ఓడిన పార్టీ నేతలతో సమావేశం నిర్వహించుకొని మరల రాష్ట్రంలో అరాచకాలు ఏ విధంగా మొదలు పెట్టాలని దానిపై సన్నద్ధమవుతున్నారని విమర్శించారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి కొడాలి నానిని తెరపైకి తీసుకువచ్చి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేతలు అన్నారు. ఫర్నిచర్ మరియు రిషికొండ అంశాలపై కొడాలి నాని మాట్లాడిన మాటలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ ఫర్నిచర్ ను తన నివాసంలో జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎందుకు ఉంచారో చెప్పాలని, కూటమి ప్రభుత్వం వచ్చి నెల గడవక ముందే ఎప్పుడు అమలు చేస్తున్నారని కొడాలి నాని మాట్లాడుతున్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను న్యాయబద్ధమైన పరిపాలనతో తప్పకుండా అమలు చేస్తుందని టీడీపీ నేతలు తెలిపారు. 164 సీట్లు కూటమికి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అప్పచెప్తే అంతర్మదనం మొదలయ్యి 2 రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గెలిచిన ఓడిపోయిన నాయకత్వాన్ని అందరినీ కూడా పిలుచుకొని మళ్ళీ ఏ విధంగా అరాచకం మొదలు పెట్టాలని చెప్పేసి చెప్పంగానే భుజం తట్టి గుట్కా గంటు కానీ మళ్ళీ పంపించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ భవనాల్లో ఎక్కడ ఉండలేదు. జగన్మోహన్ రెడ్డి గతంలో 2014-19 కాలంలో హైదరాబాద్లోనే లోటస్ పాండ్లో ఉండి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాగా కార్యక్రమాలను నడిపాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మంగళగిరి తాడిపల్లిలో సొంత భవనంలోనే ఉన్నాడు తప్పితే అక్కడ ప్రభుత్వ భవనాల్లోనో లేకపోతే ప్రైవేట్ భవనాల్లో ఉండలేదని చెప్పి చాలా సంతోషం. పవిత్రుడు మరి ప్రభుత్వం యొక్క ఫర్నిచర్ ఎందుకు పెట్టుకున్నారా బా ఇంట్లో? దివంగత కోడెల శివప్రసాద్ గారు ఆ ఫర్నిచర్ని ఏదో మొత్తం ప్రైవేటు షాపుకు తరలించి అమ్ముకోవడానికి ప్రయత్నం చేశాడు. మీ బారిన పడేక అతను ఆత్మహత్య చేసుకుంది. ఫర్నిచర్ కావాలంటే ఎంతో డబ్బులు చెప్పండి కట్టేస్తాం, లేకపోతే మనిషిని పంపిస్తామని చెప్పి. మరి మీరు అంత పవిత్రులు అయితే అడిగేదాకా ఎందుకు పెట్టుకున్నారు మీ ఇళ్లలో? ఖచ్చితంగా మీరు ప్రభుత్వంలో ఉండి ఏ విధమైన అవకతవకలు చేశారు, ఏ విధమైన అవినీతి చేశారో చట్టపరంగానే ఈ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీ తాట తీస్తాం. ఖచ్చితంగా మీ నేరాలన్నీ ప్రజల ముందు పెట్టడానికే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ చట్ట పరిధిలో న్యాయబద్ధంగా ఏ విధంగా పరిపాలన చేయాలో ఆ విధంగా పరిపాలన చేస్తారులే. కానీ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంతకు ముందు ఉన్న పథకాలు తీసేయటం కానివ్వండి, ఇంతకుముందు ఏ రకంగా అయితే ఈ
బడుగు బలహీన వర్గాలు ఈ తెలుగుదేశం పార్టీని అంటుపెట్టుకొని హ్యాపీగా బతుకుతున్నారో వాళ్ళందరినీ కూడా తారుమారు చేసేసి ప్రజల్ని ఇక్కట్లకు గురి చేసి నానా హింస పెట్టి అనరాని మాటలతోటి ఇబ్బందులు పెట్టి బాబుగారు లాంటి వాళ్ళను కూడా ఏ కేసు లేకుండా 53 రోజులు లోపలేయించిన ఘనత ఈ రాక్షస ప్రభుత్వానికి. రాబోయే రోజుల్లో ఇక్కడ మనకి పెంసాని చంద్రశేఖర్ గారు ఎంపీగా, నాదెండ్ల మనోహర్ గారు ఎమ్మెల్యేగా గెలవటానికి ముఖ్య కారకులైన మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ముందు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు ముందు ఆలపాటి రాజా గారికి తెలియజేసి రాజా గారిని పిలిచి ఆయనకు పెద్దపీట వేయాలని చెప్పని ఈ తెనాలి నియోజకవర్గ ప్రజలంతా కూడా ముక్త కంఠంతో అందరూ అదే మాట. 3 పార్టీల కార్యకర్తలను కూడా కలిసి ఓట్లన్నీ కూడా ఒకే చోట పడేటట్టుగా ప్రయత్నం చేసి ఇంత మెజార్టీ తీసుకురావడానికి ముఖ్య కారణం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. మరి ఆయన్ని చంద్రబాబు నాయుడు కూడా గుర్తుంచుకొని ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటున్నా. మరి ఎన్నికల్లో 48,000 మెజార్టీతో గెలిపించడం అంటే తెనాలి చరిత్రలోనే మరి చెప్పుకోదగ్గ విషయం. మరి ఇటువంటి ఏ ఊపు తగ్గకుండా ప్రజలకు మంచి పనులు చేస్తూ మరి మన ప్రభుత్వం ఇంకా ముందుకు పోయి ఈ 11 సీట్లన్నా గెలిచారు. ఇప్పుడు ఆ 11 కూడా లేకుండా చేస్తే ఇంకా సంతోషంగా ఉండేదని నేను తెలియపరుస్తూ సెలవు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఆదిత్యానందనవనం FPO ఆధ్వర్యంలో శనివారం ఏరువాక పౌర్ణమి మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరు జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి అనారోగ్యానికి ఒక ప్రత్యేక రకం దేశవాళీ వరి రకం ఉన్నాయన్నారు. ఆహారంతోనే ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోవచ్చని, ప్రకృతి వ్యవసాయ విధానం ద్వారా రైతుకు వ్యవసాయం గిట్టుబాటు కావడంతో పాటు ప్రజలందరికీ మంచి ఆరోగ్యం సమకూరుతుందని తెలిపారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా రైతులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని, రైతులందరూ సభ్యులుగా చేరి ప్రకృతి వ్యవసాయంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లాధికారి రాజకుమారి మాట్లాడుతూ సాంప్రదాయబద్ధంగా ఏరువాక పౌర్ణమితో వ్యవసాయానికి నాంది పలుకుతామని, ఈరోజు ఏరువాక పౌర్ణమి మహోత్సవం నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. నందనవనం అధ్యక్షులు ఎర్రంశెట్టి హనుమంతరావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో రైతుకు వ్యవసాయం వ్యాపారం కాదని, జీవన విధానం అని తెలిపారు. తెలుగువారికి ఉగాది పండుగల వ్యవసాయానికి ఏరువాక పౌర్ణమి తొలి పండుగని అన్నారు. రైతులకు ప్రజలకు వారధిగా ఆదిత్యానందన వనం నిలుస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఏడి ఉషారాణి, మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్, ఆదర్శ రైతులు బాపయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. NFA సుమ, క్షేత్ర సిబ్బంది, రైతులు పాల్గొని ఉత్సాహంగా వేడుక జరిపారు. దూళ నరసింహారావు ఏరువాక సాగగా అంబటి మారుతి వరప్రసాద్ వందన సమర్పణ చేశారు. రైతులందరూ ఎంతో ఇష్టపూర్వకంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకునేటువంటి ఏరువాక దినోత్సవము. ముఖ్యంగా రైతాంగం వారి వ్యవసాయాన్ని ఆరంభించే ముందు మరి రైతు మహిళలు, భార్యాభర్తలు ఇరువురు నాగళ్ళు కట్టి ఎద్దులకి వాటికి సంబంధించిన అలంకరణ చేసి మొదటిగా వినాయక పూజ చేసి పొలంలో మరి విత్తనాలు చల్లి అరకలు దున్నేటువంటి సమయం ఇది. ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులందరూ కూడా ఈ వ్యవసాయాన్ని దేవుడు అన్ని విధాల మరి వర్షదేవుణ్ణి ప్రార్థిస్తూ వర్షాలు సమయానుకూలంగా పడాలని, మంచి పంటలు పండాలని, మరి రైతు లోగిళ్ళు ధాన్యాలతోటి నిండాలని, రైతుకి మంచి లాభం కలగాలని మరి రైతులంతా కూడా పూజ చేసి మొదటిగా ఈ నాగలు దున్నేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. ఈరోజు మరి నందనవనం FPO వారి ఆధ్వర్యంలో మరి ఇప్పుడు అనుకొని మరి వాళ్ళు చేయటం స్టార్ట్ చేశారు రైతులందరితో. మరి ఎందుకంటే ఇందాక మన DEO గారు చెప్పినట్టుగా సకాలంలో వరుణుడు కరుణించి మరి వర్షాలు పడి ఎటువంటి కరువు కాటకాలు లేకుండా రైతులందరూ సుభిక్షంగా మరి ఈరోజే మరి అరక కట్టి మరి హలం పట్టి రైతులు పొలం దున్నుతున్నారు. కాబట్టి మరి వారికి అన్ని విధాల ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయ విభాగము మరియు మన అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఇరువురం కలిసి
మరి ఇక్కడ ఈ ప్రోగ్రాము వారి సహకారంతో ఎఫ్పిఓ వారి సహకారంతో మరి ఏర్పాటు చేశారు. మరి రైతులందరూ కూడా సుభిక్షంగా వారు మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి మరి ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల కంటే ఇంకా సుభిక్షంగా రైతులందరూ వారి దిగుబడి తీసుకోవాలని చెప్పి. పూర్వం ప్రతి గ్రామంలో కూడా ఏరువాక పౌర్ణమి అనేది మహోత్సవంగా మహావైభవంగా జరిగేవి. సో మర్చిపోయినటువంటి సంస్కృతిని మళ్ళీ వెలికి తీసుకొచ్చి భారతదేశానికి పూర్వ వైభవం చేకూర్చడానికి వ్యవసాయానికి వెన్నుముకగా నిలిచినటువంటి వ్యవసాయాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడం కోసమే ప్రధానమంత్రి మోడీ గారు సంకల్పించి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కూడా ప్రత్యేక పథకాలు రూపొందించారు. ఆ బాటలోనే మనకి నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరింత రైతులకు ప్రోత్సాహం ఇస్తారని, వ్యవసాయం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని, అలాగే రైతే స్వతంత్రంగా మార్కెట్ చేసుకోగలిగితే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. దానిని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించి ప్రోత్సహించాలని చెప్పి కూడా ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి అనుకోకుండా ఏర్పాటు. రామనామం అందరినీ పరవశింపచేస్తుందని వాచస్పతి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక ఏఎన్సి ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన రామనామం, హనుమాన్ చాలీసా పారాయణ విశిష్టతలపై ప్రవచనం చేశారు. అనురక్తితో రామనామం పలికిన, రామాయణం చదివిన, రామకథ విన్నా శ్రీరాముడు కనికరిస్తారని చెప్పారు. మనసు, మాట, శరీరం లగ్నం చేసి రామనామం రాయటం మహా తపస్సు వంటిదని పేర్కొన్నారు. ఆ నామాన్ని 3 సార్లు చెబితే విష్ణు సహస్రమని, ఇలా చేస్తే పాపం దహిస్తుందని, అనురక్తి కలుగుతుందన్నారు. సుందరకాండలో రాముడికి బదులు రామకథ ఉందని, దీనిని చెప్పినప్పుడు చనిపోయేవారు బతుకుతారన్నారు. ఇంతటి మధురమైన కథ లోకంలో మరొకటి కనిపించదని పేర్కొన్నారు. మనిషి ధర్మానికి కట్టుబడితే శాంతికి భంగం ఉండదని, దీని పునాది రామాయణంలో ఉందన్నారు. హనుమాన్ చాలీసా పారాయణం చేసిన వారికి కష్టాల నుండి విముక్తి లభిస్తుందని, మృత్యుగండం తొలగుతుందన్నారు. తొలుత చాగంటి కోటేశ్వరరావును నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి రాజశేఖర్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర సతీమణి మనోహరం తదితరులు హాజరయ్యారు. కపము, వాతము, పైత్యము మొదలవి అన్ని ప్రకోపించి నా ఊపిరి ఆడక, ఊపిరి అందక నేను కొట్టుకుంటున్నటువంటి సమయంలో ఒక పక్క బంధువులందరూ బయటికి తీసుకొచ్చి పడుకోబెట్టేస్తుంటే అప్పుడు నాకు భగవంతుని యొక్క నామం స్ఫురించమంటే స్ఫురిస్తుంటారు. భయంతో చాటలు పట్టేసి హడిగిపోతూ ఉంటారు. అప్పుడు నేను పలకగలనో పలకలేనో, నాటికి గుడి నీ నామస్మరణ చేతు. జ్ఞాపకం పెట్టుకో స్వామి, తెలిసో తెలియకో ప్రసంగవశాత్తు పౌర్ణమి నాడు ప్రదోష వేళలో జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో నేను అనుకోకుండా ఈ శుక్రవార సాయంకాలం వేళ నాటికి గుడి నీ నామస్మరణ చేతు. శివిగిడవల్యభూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అప్పుడు నేను చెప్పగలనో చెప్పలేను, కానీ వీడు ఒకప్పుడు చెప్పాడు భగవన్నామం అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని నన్ను ఉద్ధరించవయా స్వామి అంటారు. భగవంతుని యొక్క నామములు ఏవైనా కూడా ఆయన యొక్క గుణావిష్కారము చేత వస్తాయి. అందుకే తెలిసో తెలియకో మీరు ఏ రూపాన్ని, ఏ నామాన్ని దృష్టిలో పెట్టుకోకుండా భగవంతుని యొక్క గుణములను వర్ణిస్తూ నేను భగవంతుడిని రక్షణ కోరుతున్నా అనే భావనతో పలికినప్పటికీ కూడా భగవంతుడు కదిలి వచ్చేటట్టు చేస్తున్నాడు. గజేంద్రమోక్షణ ఘట్టంలో నిజానికి గజేంద్రుడు ఏ ఒక్కరిని పేరు పెట్టి పిలవలేదు. ఆయన అన్నిటినీ విడిచిపెట్టేసి భగవంతుని యొక్క గుణములు ఒక్కటే చెప్పాడు. ఎవరి జనించు జగనెవ్వరి లోపలనుడు లీలమీయప్పని ఎందునిందు పరమేశ్వరుడెప్పుడు మూలకారణం ఎప్పుడు నాది మధ్యయుడెప్పుడు సర్వము తనయైన వాడెప్పుడు వాని ఆత్మహో ఈశ్వరుడి శరణందు వేడగలనన్నాడు. శరణాగతి చేసి భగవంతుని యొక్క గుణములను మాత్రమే చెప్పాడు. అలా భగవంతుని యొక్క గుణములను ఒక్కటి చెప్పి పిలిచినంత మాత్రం చేత రక్షణ కోరుతున్నాడు. కాబట్టి మిగిలిన దేవతలు ఎవరు వెళ్ళాలని సంశయిస్తున్నప్పుడు విష్ణు స్వరూపంగా భగవత్తత్వం కదిలి వచ్చింది. అది కూడా ఆ శరణాగతి చేసేటప్పుడు కూడా నువ్వు ఏదో ప్రహ్లాదుని రక్షించడానికి అక్కడ స్తంభంలోంచి వచ్చినట్టుగా వస్తే నేను ఒప్పుకోను. నువ్వు వచ్చేటప్పుడు మొరగెరుంబుచు తన్ను మొరగువాడు అన్నాడు.
నిన్ను నువ్వు మరిచిపోయి రావాలన్నాడు. కాబట్టి ఎక్కడో వైకుంఠపురంలో నగరిలో ఆమూల సౌభంబుగా బలవంతారవనంతరం మృదుధర ప్రాతేందుకంతోపల పర్యంతరమా వినోదియో ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయత కుయ్యాడించి సౌరంభియై సిరిగియ్యప్పడు శంఖచక్రయుగముంచేదో ఈ సంధింపడే పరివారమును జీర్ణ భ్రగపతిని మన్నింపడు ఆకర్ణికంతరథం విల్లము చక్కనొక్కడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి తన వెంటం సిరి లక్ష్మి వెంటన పరోధమలాపముంగాని వెంక పక్షీంద్రుడు ధను కౌమోదికి శంఖచక్ర నికాయంబును ధజనీకాంతుడు తావొచ్చి రొయ్యల వైకుంఠ పొలంబున కలుగుమా రాబాల గోపాలమున్న సరిపోతున్నాయి. భగవంతుడు తను తాను మరిచిపోయి ఆ లక్ష్మీదేవి యొక్క పవిట కొంగు కూడా విడిచిపెట్టకుండా భగవంతుని యొక్క గుణములు చెప్పే రక్షణ కోరినటువంటి గజేంద్రుడి కోసం పరిగెత్తుకొచ్చాడు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఘనంగా ఏరువాక పౌర్ణమి మహోత్సవం. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. పట్టణ టీడీపీ నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.